రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలు అన్ని భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన 2500 ఉద్యోగాలు సరిపోవని 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని బిర్లా కాంపౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ విస్మరించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి ప్రకటించిన పోలీసు పోస్టుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. తక్షణమే నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి రాజధానిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలారు. దానిలో కేవలం 2500 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము. ఆ 10,000 పోస్టులు ఉన్నాయని వేలాది మంది విద్యార్థులు మేము వచ్చి చదువుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నామండి. కానీ అన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఆశతో మేము ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడేమో క్యాలెండర్ 2500 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు. అన్ని కేటగిరీలకు పోయేసరికి 1-2 పోస్టులు మాత్రమే వస్తాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మేము అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే 90% మంది ఖచ్చితంగా పేదవాళ్ళు మరియు మిడిల్ క్లాస్ వాళ్ళే అయి ఉన్నారు. ఖర్చులు చాలా నెలలు ఏవి కష్టపడి పేరెంట్స్ పంపిస్తుంటే మేము దాన్ని తీసుకొని మేము ఇక్కడ ఇంత కష్టపడి చదివినా కూడా ఇప్పుడు పోస్టు ఖచ్చితంగా వస్తానని నమ్మకం లేదు. ఇచ్చిన 2500 పోస్టులు ఎవరికండి అసలు సరిపోవు. కాబట్టి ప్రభుత్వం తెలియజేసిన విధంగానే మేము అడుగుతున్నాం. మేమేమి ఎక్కువ అడగట్లేదు. కాబట్టి నోటిఫికేషన్ లో 2500 కాకుండా 10,000 పోస్టులు రిలీజ్ చేయాలని మేము సామూహికంగా మేము అందరం కోరుకుంటున్నాం. గతంలో 2022 పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. 2020 నోటిఫికేషన్ ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు. ఎన్నో అవరోధాల మధ్యన నడిచింది అది. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది. మీరు వచ్చే ఆగస్టు 15 రోజున కేవలం 2500 పోస్టులతో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు ఈ మెగా పోలీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు 2500 ఇచ్చి మమ్మల్ని ఏ విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో, యువగల పాదయాత్ర సమయంలో యువకులకు మరియు యువతకు నేను అండగా ఉంటానని ఇదే కర్నూలులో వచ్చినప్పుడు మాకు భరోసా ఇచ్చారు. అదే సమయం